అదేవిధంగా పతంజలి యోగా మాస్టర్స్ అందరూ కలిసి కూడా జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. అందరూ కూడా చప్పట్లతోటి జ్యోతి ప్రజ్వలన స్టార్ట్ చేద్దామండి. బాగా వస్తుంది కదా. Relax. एक, दो, एक, एक, दो. Relax. ఉండదండి. ప్రార్థనతో మొదలుపెట్టాం. దీర్ఘంగా ఒకసారి శ్వాస తీసుకోండి. అందరూ ఓంకారంతో స్టార్ట్ చేద్దాం. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. బ్రీతింగ్. ఓ दो. రిలాక్స్. ఇప్పుడు షోల్డర్ రొటేషన్. రెండు చేతులు భుజాల టుడే అండ్ యూ గోయింగ్ స్ట్రెచెస్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. లెట్ us start our program. ఈరోజు ప్రోగ్రాంలో భాగంగా మొదట సూక్ష్మ వ్యాయామాలు ఉంటాయి. తర్వాత ఆసనాల్లో నిలబడి చేసే ఆసనాలు ఉంటాయి, కూర్చొని చేసే ఆసనాలు ఉంటాయి, బోర్లా పడుకుని చేసే ఆసనాలు ఉంటాయి, వెల్లికిలా పడుకుని. एक, दो, तीन, రెండో వైపు, చార్. మరొకసారి చేద్దాం. एक, दो, तीन, चार. మరొకసారి. We are conducting the yoga day, sir, from Department of Ayush, Nagarkoil district, with behalf of your cooperation, sir. గుడ్ మార్నింగ్ టు ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సార్. సార్ ఫస్ట్ మొట్టమొదటగా ఈరోజు జ్యోతి ప్రజ్వలన నుంచి స్టార్ట్ అవుతుంది సార్. మన హానరబుల్ కలెక్టర్ గారు. Morning all of you. The Honorable District Collector, the Honorable Joint Collector and Honorable DMHO sir and Head of the Ayush Department and District Education Officer and all the district officers and their subordinates and each and ఇక్కడికి వచ్చిన అడిషనల్ కలెక్టర్ గారికి, డిఎంహెచ్ఓ గారికి, డిఓ గారికి, ఆయుష్ డిపార్ట్మెంట్కి, అధికారులందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడే మనము ఆయుష్ డిపార్ట్మెంట్ ఇచ్చిన దాని ప్రకారం అన్ని ఆసనాలు కావచ్చు, లేకపోతే ఈ మిగతా ఎక్సర్సైజ్లు అన్నీ కూడా చేయడం జరిగింది. మీరే ఫీల్ అయి ఉంటారు. ఇది చేసిన తర్వాత మనము ఎంత లైట్గా ఫీల్ అయ్యాం, ఎంత డిఫరెంట్గా ఫీల్ అయ్యాం, ఎంత రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాం. సో పర్టికులర్గా మనకందరికీ, అంటే ఈ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నా కానీ, లేకపోతే వేరే దగ్గరలో ఉన్నా కానీ, ఈ ఒత్తిడి అనేది, స్ట్రెస్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. అట్లానే లేవగానే డైరెక్ట్ ఆఫీస్ రావడం, మిగతా పనులు చేసుకోవడం, ఒక పర్టికులర్ టైమింగ్స్ లేకపోవడం, సో దీని అంతటి వల్ల మనకి స్ట్రెస్, ఒత్తిడి ఇవన్నీ పెరిగి కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన డైలీ లైఫ్లో దీన్ని ఒక పార్ట్గా పెట్టుకుంటే ఏదైతే స్ట్రెస్ మనం ఫీల్ అవుతో దాన్ని నెగెట్ చేసుకుంటా హెల్తీగా మనం ఉండొచ్చు అనేది ఇప్పుడు ఇది చేసిన తర్వాత కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి అందరూ దీన్ని మీ లైఫ్లో ఒక పార్ట్గా పెట్టుకుంటారని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.